వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మళ్ళీ తెరపైకి కేటీఆర్ కార్ రేసింగ్ కేసు అనేది తెరపైకి రావడం అనేది జరిగింది. సో కేటీఆర్ కి సమన్లు కూడా పంపించారు. జూలై 31న విచారణకు రావాలని చెప్పేసి ఆదేశించడం అనేది జరిగింది. దాదాపుగా ఇప్పటికీ కేటీఆర్ గారిని దాదాపుగా 3 సార్లు విచారించారు. సో చాలా సందర్భాల్లో చెప్పారు ఈ కేసు అనేది నా వెంట్రుకతో సమానం, గడ్డిపోచతో సమానం అని చెప్పేసి కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. సో మళ్ళీ తెరపైకి అనూహ్యంగా ఫార్ములా కార్ రేస్ కేసులో ఏసీబీ కోర్టు ఆదేశించడం అనేది జరిగింది. ఛార్జ్ షీట్ ను పరిగణంలోకి తీసుకున్న న్యాయస్థానం ఫార్ములా రేస్ కేసులో కీలక నిర్ణయం చోటు చేసుకుంది. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టు పరిగణంలోకి తీసుకుంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో A1 అయిన కేటీఆర్, అలాగే ఇతర నిందితులైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజనీరింగ్ బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్స్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా ఆపరేషన్ సంస్థ FEO అలర్ట్లను జూలై 31న విచారణకు హాజరు కావాలని సమన్లో పేర్కొంది. హైదరాబాద్ లో ఫార్ములా కార్ రేస్ నిర్వహణకు 2023 అక్టోబర్లో ప్రారంభమైన ఒప్పంద ప్రక్రియ తర్వాత ప్రభుత్వ అనుమతి లేకుండానే 55 కోట్లు చెల్లించారని ఆరోపణలపై ఏసీబీ 2024 డిసెంబర్లో కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించి ఏసీబీ అధికారులకు కేటీఆర్ తదితరులకు పలుమార్లు వివరించడం అనేది జరిగింది. పలువురు ఐఏఎస్, HMDA ఆర్థిక శాఖ అధికారులను కూడా ప్రశ్నించడం అనేది జరిగింది. అలాగే నిధుల బదిలీలో R&B నిబంధనలు ఉల్లంఘన ఆరోపణలపై బ్యాంకుల అధికారులను కూడా విచారణ చేపట్టారు. పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, బ్యాంక్ లావాదేవీలో ఒప్పంద పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉందన్న ఆరోపణలతో గతంలో కూడా మనీ లాండరింగ్ కోణం ఉందన్న ఆరోపణలు కూడా ఈ నేపథ్యంలోనే రంగంలో ఈడీ అధికారులు సైతం కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను తదితరులని విచారించారు. సో విదేశీ సంస్థకు జరిగిన చెల్లింపులు, అలాగే నిధుల బదిలీ ఒప్పందాలపై ఆరా తీశారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, వాగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల ప్రకారం గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాన్ని పరిశీలించిన ఏసీబీ కోర్టు గురువారం అధికారికంగా విచారణకు స్వీకరించి నిందితులకు సమన్లు జారీ చేయడంతో ఈ కేసు రాజకీయంగా, న్యాయపరంగా మరో దశకు చేరుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి కేటీఆర్ ఇప్పటికీ 3 సార్లు ఏసీబీ కోర్టుకి హాజరవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మరోసారి కూడా అంటే జూలై 31 నాడు మళ్ళీ కేటీఆర్ గారికి సమన్లు ఇవ్వడం అనేది జరిగింది. సో మనీ లాండరింగ్ ఇష్యూ ఉన్నందువల్ల ఈడీ మరోసారి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈసారి 4వ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా ఏంటనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.